సిరికొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సకల రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలకు అండగా నిలిచే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై బాజిరెడ్డి, జై జగనన్న, జై జగనన్న. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై కేసీఆర్, జై కేటీఆర్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాజిరెడ్డి, జై జగనన్న, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. ఓకే పంపిస్తా సార్. ఓకే సార్ తీసుకున్నారు ఆల్రెడీ తీసుకున్నారు. బల్బ్ పెడుతున్నారు, 15 నిమిషాలు పడుతుంది. సరే ఇప్పుడు లేదు సార్, పంపిస్తారు. 5 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాజిరెడ్డి, జై జగనన్న. మళ్ళీ సార్ దగ్గర జై కేసీఆర్, జై జై గోవన్న, గోవన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. జై తెలంగాణ. पूजा शेर दिया था हमारे का जाना को देख कर सर కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గోవన్న గారి నాయకత్వం, జగనన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే కారణము ఈ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని స్థాపించిన కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు నినాదం ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఈరోజు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క పార్టీలకు మరి వాళ్ళు అధ్యక్షులుగా కావడానికి, వాళ్ళకి అవకాశం రావడానికి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావడానికి ఈ రాష్ట్రం ఏర్పాటే మొదటి ముఖ్య కారణం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ సార్ది. కాబట్టి తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ సార్ను మర్చిపోలేదు. రానున్న రోజుల్లో ఆయన ఉద్యమాన్ని, ఆయన 10 ఏళ్ల పరిపాలనను ప్రజలు మర్చిపోలేరు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో జనకు అర్థమైంది. కేసీఆర్ సారు లేని పరిపాలన ఒక తల్లి లేని పరిపాలనలాగా అయిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.